అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేవేళ్ల చెల్లెమ్మగా హోం మంత్రిగా భారతదేశంలోనే మొట్టమొదటి హోమ్ మినిస్టర్ అంటే సబితా ఇంద్రారెడ్డి గారు పేరు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఈరోజు ఇదే చేవేళ్ల అక్క కాంగ్రెస్ పార్టీలో ఉండుంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారి హయాంలో కూడా హోమ్ మినిస్టర్ అయ్యి ఉండేవాళ్ళు. గెలిచిన తర్వాత ఆమె మళ్ళీ ఆహ్వానించారు, రండి మంత్రి స్థానం ఇస్తాము, మీరుంటే బాగుంటుంది. కోర్ కాంగ్రెస్ అంటేనే సబితా ఇంద్రారెడ్డి. అలాంటి సబితా ఇంద్రారెడ్డి లేకపోతే ఆ బాధ అనేది ఆ పార్టీలో ఉన్నమాట వాస్తవం కాదా? మీరు ఒకటి చెప్పాలి రోషన్ మీకు అందరికి, ఎందుకంటే చాలా మంది ఇదే అనుకుంటారు, కాంగ్రెస్ పార్టీ సబితమ్మ ఫ్యామిలీకి చాలా చేసిందనే ఫీలింగ్ మీరు మాట్లాడుతూ ఉంటారు బయట. డెఫినెట్గా హోమ్ మినిస్టర్ అనేసరికి దేశంలో ఎక్కడ లేని విధంగా ఇచ్చారు కాబట్టి ఆ డిస్కషన్ అటు పోతూ ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ఇంద్రారెడ్డి గారు చనిపోయినప్పుడు ఎంతమంది ఆ రోజు పార్టీలో జిల్లాల పార్టీ ఏం లేదు, మీరు ఎట్లా ఉంటారు, ఇంద్రారెడ్డి అంటే ఏదో నడిపించారు, మీరు నడిపించలేరు అనే లెవెల్ అన్నా కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. 2004 to 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అందుకే చెప్పిన ప్రతి అడుగులో ప్రతి దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు నాతో. నేనే కాదు, 2004 to 2009 వరకు కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఉన్న గౌరవం అలాంటిది. ఎంతమంది మహిళల్ని రాజశేఖర రెడ్డి గారు ఎంకరేజ్ చేశారు. అవును, నేను ఒక్కదాన్నే కాదు, సునీతను, సురేఖను, డికే అరుణ గారు, గీతక్క, అరుణక్క, చాలామంది లేడీస్ని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అంత ఎంకరేజ్ చేసేవాళ్ళు. జిల్లాని లీడ్ చేసే స్థాయిలో మమ్మల్ని తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు. అందులో రంగారెడ్డి జిల్లాని నాకు లీడ్ చేసే ధైర్యాన్ని ఇచ్చారంటే అది ఆషామాషి ఏం కాదు. కానీ 2009 తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా నాకు కూడా ఇబ్బందులు స్టార్ట్ అయినాయి కదా పార్టీలో. ఒక రకంగా కిరణ్ అన్న మాకు బాగానే సపోర్ట్ చేశాడు, కిరణ్ అన్న ఉన్న రోజులు కూడా సపోర్ట్ చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ వచ్చినప్పుడు మాలాంటోళ్ళని ఇబ్బంది పెట్టారు కదా. మాకు సంబంధం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలంటే డెఫినెట్గా మాలాంటోళ్ళని ఎవరినో కానీ బలి చేయాలని మా భుజం మీద తుపాకు పెట్టి కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు ఇప్పుడు పార్టీ నాకు ఏం చేసింది, 2009 నుండి 2014 వరకు చూసుకుంటే 4 సిబిఐ కేసులు నా మీద. ఒక్కరోజు నేను పార్టీ గురించి అగ్నిస్ట్గా మాట్లాడలేదు. నా పార్టీ నాకు ఎట్లా అన్యాయం చేస్తుంది, చాలా 4 కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రతి కేసులో మమ్మల్ని ఎవరినొకరు చూపించాలి. కొన్ని కేసులలో నన్ను, కొన్ని కేసులలో ధర్మన ప్రసాద్ని, కొన్ని కేసులలో మోపిదేవి వెంకటరమణని, ఇట్లా మమ్మల్ని పెట్టేశారు. అంటే ఎవరైతే రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఆ రోజు దగ్గర ఉన్నారో వాళ్ళని కొట్టేశారు, ప్రయత్నం చేశారు. సో ఆ రోజు ఒక్క మాట మాట్లాడలేదా నేను? 10 సంవత్సరాలు మంత్రి పదవి కాదు, నేను 9 సంవత్సరాలే చేశాను కాంగ్రెస్ పార్టీలో. 1 సంవత్సరం ముందు రాజీనామా చేయమంటే చేశాం కదా. ఒక్క మాట మాట్లాడానా ఎందుకు రాజీనామా చేయాలని? మాట్లాడలేదు. కేసులైనా కూడా నేను మాట్లాడానా? మాట్లాడలేదు. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం, నేను ఎక్కడ రూల్కి అగ్నిస్ట్గా చేయలేదు. న్యాయస్థానాల మీద నమ్మకం, డెఫినెట్గా అక్కడ నాకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది కాబట్టి ధైర్యంగా ఉన్నాను. అంటే నేను అంటున్నాను కాంగ్రెస్ పార్టీ చాలా చేసింది అంటే నష్టం కూడా జరిగింది నాకు. 2014లో సరే, 2009 to 2014 వరకు కేసులు అయినాయి, రిజైన్ చేసినాను, అంతా అయిపోయిన తర్వాత 2014లో పార్టీ నాకు ఎట్లా సపోర్ట్ చేయాలా? అందరికీ ఒకటే టికెట్ ఇస్తాము, 2 టికెట్లు ఇవ్వమన్నప్పుడు నా వరకు వచ్చేసరికి ఆ రోజున్న ఇన్ఛార్జ్ గారు నాతో మాట్లాడుతూ, సరే మా కోమటిరెడ్డి గారి ఫ్యామిలీకి, ఉత్తమ్ ఫ్యామిలీకి, మీ ఫ్యామిలీకి ఎగ్జంప్షన్ ఇస్తాను, మీకు ఒక్కరికి ఎగ్జంప్షన్ ఇచ్చి టికెట్ ఇస్తాను, ఎంపీ ఎమ్మెల్యే 2 ఇస్తామంటే నేను అగ్రి అయ్యాను. నా కొడుకు ఎంపీ అనౌన్స్ చేశారు. చేసినాక తీరా నా టికెట్ అనౌన్స్ చేస్తున్నప్పుడు నో అన్నారు కదా. అప్పుడు నాకు ఎంత దెబ్బ తగిలింది పొలిటికల్గా. నా కొడుకుని గెలిపించుకోవాలంటే ఎంత కష్టం. ఆ టైంలో జిల్లాలో ఏం నింద వేశారు మా అబ్బాయి మీద, అమ్మని కాదని ఆయన ఇబ్బంది పెట్టి తెచ్చుకున్న టికెట్ వాళ్ళ అబ్బాయి అని చెప్పి బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు. దానికి నష్టం ఎవరు చేసినట్టు? మీరు కదా, కాంగ్రెస్ పార్టీ కదా. మీరు ఇస్తామన్నందుకే కదా నేను యాక్సెప్ట్ చేశాను, అదర్వైజ్ నేనే తీసుకునేదాన్ని. నేను లేనప్పుడు నా కొడుకు ఎలా గెలుస్తాడు అనుకుంటాం జిల్లాలో? ఆ బ్లేమ్ చేస్తున్నారు కదా, అట్లా నష్టం జరిగింది పొలిటికల్గా 2014లో. బట్ ఒక్క మాట మాట్లాడాను రోషన్, చెప్పండి మీరు ఎక్కడైనా దిగండి, ఎప్పుడైనా పార్టీకి అగ్నిస్ట్ మాట్లాడానా? నేను మాట్లాడలేదు. ట్రై చేశాము, మా బాబు ఓడిపోయినాడు. 2009 to 2014 వరకు నేను ఏమీ లేను కదా, పవర్లో కూడా లేను, ఏమీ లేదు కదా, మా కుటుంబానికి సీట్ ఇవ్వలేదు కదా, సీట్ ఇవ్వలేదు కాబట్టి. మా అబ్బాయి ఏమో ఓడిపోయాడు, నాకేమో సీట్ ఇవ్వలేదు మీరు. అయినా కూడా నేను పార్టీకి సర్వీస్ ఇచ్చిన కదా, పార్టీకి సర్వీస్ చేసిన కదా, పార్టీ జెండా పట్టుకొని పనిచేసిన కదా. అయినా మీరు ఓ పెద్ద మనిషిని తీసుకొచ్చారు పార్టీలోకి, కనీసం మాట వరుస కూడా అడగలేదు, రైట్? ఎందుకంటే నా పార్లమెంట్కి సంబంధించి. అయినా కూడా నేను మిమ్మల్ని ఏమనలే కదా. డెఫినెట్గా రోజు రోజు జరుగుతున్న పరిస్థితులు చూసినప్పుడే కొంచెం బాధ అనిపించింది. 2018లో కూడా రాజేంద్ర నగర్ నుండి టికెట్ ఇవ్వండి మా బాబు కానీ 2014లో అష్యూరెన్స్ తీసుకున్న వాళ్ళతో నేను 14-15లో అష్యూరెన్స్ తీసుకున్న పార్టీ నుండి ఓకే అన్నారు. రాజేంద్ర నగర్లో పనిచేసుకుంటున్న సందర్భంలో లాస్ట్ మినిట్ వచ్చేసరికి మా బాబుకి టికెట్ కట్ చేశారు కదా.
రీజన్ ఏంటి? రేవంత్ రెడ్డి గారిని పార్టీలోకి తీసుకొచ్చామని ఒకే ఒక రీజన్తో కార్తీక్ టికెట్ కట్ చేశారు. అయినా ఒక్క మాట మాట్లాడలే కదా నేను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.